1980 నుండి 2024 వరకు తెలుగు సినీ పరిశ్రమలోని 20 మంది గొప్ప హీరోలు రెండవ భాగం. వెంకటేష్ రామానాయుడికి వారసుడిగా కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయమై సూపర్ హిట్ కొట్టాడు. అయినా వెంకటేష్ తనకంటూ తన దారి తనే వేసుకుని వెంకటేష్ అంటే సరదా, వెంకటేష్ అంటే ప్రేమ, వెంకటేష్ అంటే భావోద్వేగం, ఈ 3 సున్నితమైన అంశాలకి పెట్టింది పేరుగా మారాడు వెంకటేష్. కుటుంబ కథా చిత్రాలకి కావలసిన అన్ని అంశాలని తన భుజాలపై మోసి ఆ బాధ్యత తీసుకొని ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు. స్వర్ణకమలం, శ్రీనివాస కళ్యాణం, వారసుడొచ్చాడు, అబ్బాయి గారు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, సుందరకాండ, రాజా, నువ్వు నాకు నచ్చావు, వసంతం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, ఇలా ఎన్నో కుటుంబ కథా చిత్రాలకి తన నటనతో న్యాయం చేసి ఆ సినిమాలను సూపర్ హిట్లుగా మార్చాడు. అలాగే బ్రహ్మపుత్రుడు, శత్రువు, బొబ్బిల్ రాజా, కూలీ నంబర్ 1, కొండపల్లి రాజా, సాహస వీరుడు, సాగర కన్య వంటి మాస్ సినిమాలలో కూడా మెప్పించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. మాస్ సినిమాలు ఎక్కువగా చేయకపోవడం వల్ల బిజినెస్ మార్కెట్ తగ్గినా సరైన కథలు పడితే ఎలా ఉంటుందో, ఎంత చెలరేగిపోతాడో చంటి, ప్రేమించుకుందాం రా, కలిసి ఉందాం రా వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలతో రుజువు చేశాడు. చేసిన సినిమాలలో ఎక్కువ శాతం విజయాలు సాధిస్తూ విక్టరీని ఇంటి పేరుగా మార్చుకొని అగ్రస్థాయి హీరోలలో తనకి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడిగా విక్రమ్ సినిమాతో పరిచయమై మొదట్లో అన్ని ఫ్లాప్ సినిమాలే ఇచ్చాడు. కానీ 1989లో తన సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో వెళ్ళడం మొదలుపెట్టి గీతాంజలి, శివ అనే 2 బ్లాక్ బస్టర్లు ఒకే సంవత్సరం అందించి నాగార్జున అంటే కొత్తదనం, సినిమాకి సరికొత్త రూపం అంటే నాగార్జున అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇలా కొత్త దారిలో విభిన్నమైన సినిమాలు చేస్తూ కొన్ని ఫ్లాపులు కూడా అందుకున్నాడు. అక్కడితో తన దారి మార్చి మాస్ అవతారంలో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకొని వరుస విజయవంతమైన సినిమాలు రక్షణ, వారసుడు, అల్లరల్లుడు, హలో బ్రదర్ వంటి అద్భుతమైన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. మధ్య మధ్యలో తన కొత్తదనం చూపిస్తూ అన్నమయ్య, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, శ్రీరామదాసు, రాజన్న, గగనం, షిరిడి సాయి, ఊపిరి సినిమాలు చేసి తన నటన ప్రతిభని, నటన సామర్థ్యాన్ని చూపించాడు. కొత్తదనాన్ని పరిచయం చేయడం, కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడంతో పాటు మన్మధుడు, సంతోషం, మాస్, కింగ్, సోగ్గాడే చిన్ని నాయన వంటి సూపర్ హిట్ సినిమాలని తెలుగు సినీ పరిశ్రమకి అందించాడు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థాయి హీరోలలో తనకి ఒక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మోహన్ బాబు దాసరి నారాయణరావు గారి నేరము శిక్ష సినిమాతో నటుడిగా పరిచయమై కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ఎటువంటి పాత్రైనా, ఎటువంటి సన్నివేశమైనా పోషించాలి అనే దృఢ సంకల్పంతో మోహన్ బాబు సర్దార్ పాపారాయుడు సినిమాలో బ్రిటిష్ అధికారి పాత్ర, 16 ఏళ్ల వయసు సినిమాలో విలన్గా, ప్రేమాభిషేకంలో హీరోయిన్కి అన్నగా, కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్కి చెడ్డ కొడుకుగా, కొదమసింహం సినిమాలో సుడిగాలి పాత్రలో, ఖైదీ నంబర్ 786లో ఒక విచిత్రమైన పోలీసు పాత్రలో, దేవత సినిమాలో శ్రీదేవి పెళ్లి చేసుకునే వ్యక్తి పాత్రలో, ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో విలక్షణమైన నటనని కనబరిచి మోహన్ బాబు తన నటన ప్రతిభని తెలుగు సినీ ప్రపంచానికి
చాటి చెప్పాడు. 1990వ సంవత్సరంలో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అల్లుడు గారు సినిమాతో హీరోగా మొదలుపెట్టి సూపర్ సక్సెస్ని అందుకున్నాడు. అక్కడి నుండి అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, అడవిలో అన్న, రౌడీ గారి పెళ్ళం, కలెక్టర్ గారు, ఖైదీ గారు, రాయలసీమ రామన్న చౌదరి, శ్రీరాములయ్య వంటి సినిమాలలో బరువైన బాధ్యతాయుతమైన హీరో క్యారెక్టర్లలో మెప్పించి సూపర్ సక్సెస్లని అందుకున్నాడు. తనకంటూ కొత్త రకమైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్తో కలెక్షన్ కింగ్ బిరుదుని సంపాదించి తెలుగు సినిమా అగ్రస్థాయి కథానాయకులలో ఒకరిగా తన స్థానాన్ని శాశ్వతం చేసుకున్నాడు.